ఒక అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 144 కీర్తన 10వ చరణం. 144 కీర్తన 10వ చరణం. పెద్దగా చెప్పాలి ఆ మాట. అమ్మ పెద్దగా. సిస్టర్స్ చెప్పండి ఒకసారి, బ్రదర్స్ చెప్పండి. ఈ దేవుడు ఎవరంట? నీవే రాజులకు విజయము దయచేయువాడు. ఈ దేవుడు ఎవరంటే రాజులకు విజయాన్ని దయచేసే దేవుడు. ఈ మాట విన్న తర్వాత మనం రాజులం కాదు కదన్నా, ఇది ఎవరో వాళ్ళకి చెప్పిన మాట అన్నా అని అంటారా? చెప్పమంటారా? అసలు ఈ భూమి మీద నిన్ను మించిన రాజు ఇంకొకరు లేడు. అరే పెద్దగా చెప్పుకోండి. లైవ్లో ఉన్న బిడ్డలారా చెప్పుకోండి ఆమేన్. మీరు అనవచ్చు, ఎట్లా మనం రాజులు? పేతురు గ్రంథకర్త అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎందుకో తెలుసా? రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయటానికే. నా వైపు చూడండి. యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు రాజే. యేసయ్య రక్తంతో ఎంతమంది కడగబడ్డారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు అడుగుతా, మీదే కులం? ఏమంత డౌట్గా చెప్తున్నారు? అరే రాజులు మనమే, బ్రాహ్మణులు మనమే. యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? జార్జన్న యాజకుడు అంటే బ్యాపడాయన. అద్భుతం తెలుసా? రాజులు మనమే. ఏ క్రైస్తవుడు కూడా మేము పేదవాళ్ళమండి, మా బతుకులు పేద బతుకులండి అని అనొద్దు. రోషంతో అన్నాను. కూటికి పేదోడినైనా నీతికి పేదోడిని కాదు. కూటికి పేదోడినైనా నీతిలో ఐశ్వర్యవంతులం, పరిశుద్ధతలో ఐశ్వర్యవంతులం, విశ్వాసంలో ఐశ్వర్యవంతులం, భక్తిలో ఐశ్వర్యవంతులం. భక్తిలో ఐశ్వర్యవంతులం కాకపోతే ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఎన్ని మతాలున్నా గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చునేది ఒకే ఒకటి, క్రైస్తవ్యం ఒక్కటే. లోకంలో ఏదైనా యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్, అవునా కదా? ఆయారాం గయారాం. ఇది అట్లా కాదు. మన నరనరాన భక్తి బేసాన్ని దేవుడు నాటాడు. కూటికి పేదోళం అయి ఉండొచ్చు, నీతికి పేదోళం కాదు, భక్తికి పేదోళం కాదు, విశ్వాసానికి పేదోళం కాదు. చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరివి? ఇంకోటి, అది రాజులైన ఈ దేవుడు ఎవరట? రాజులకు విజయము దయచేయువాడవు నీవే. నమ్ము. నువ్వు బాప్తిస్ము తీసుకొని ఉంటే చాలు, యేసయ్య రక్తముతో కడగబడి ఉంటే చాలు, ఆయన రక్త ప్రోక్షణ కింద నువ్వు బ్రతుకుంటే చాలు, నువ్వు రాజువి. నిన్ను గెలిపించడానికే రారాజు నిలబడి ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. పెద్దగా యెహోవా. యెహోవా. ఆగస్టు మాసమంతా యెహోవా నిస్సిగా మన బ్రతుకులో దేవుడు కార్యం చేయును గాక. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అలాగని ఆగస్టు మాసమే అని అంటే కొద్ది కాలం అయిపోద్ది. ఈ దేవుడు కొద్ది కాలం మనకు జయమిచ్చే దేవుడు కాదు. ఎందుకు? ఆ దేవుడు ఎల్లకాలము ఉండే దేవుడు. మన యేసయ్య అమావాస్య చంద్రుడు కాదు, మాయమైపోవటానికి పౌర్ణమి చంద్రుడు అంతకన్నా కాదు. ఎల్లకాలము తన ప్రజలకు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. రేపు ఉదయం చెప్తే 5ంటికి షార్ట్ మెసేజ్ వాగ్దానం మీద మరొక అంశం మీద వాక్యం చెప్పాను. 5ంటికి చూడండి. రైట్. ఇప్పుడు దేవుడు మనకు జయమివ్వాలంటే మనం రాజులం. సహజంగా రాజులకి ఏముంటాయి? సైన్యం ఉంటుంది, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, రౌతులు ఉంటాయి. మనం రాజులం. కానీ రథాలు, గుర్రాలు, రౌతులున్నా, సైన్యం ఉన్నా, సైన్యాధ్యక్షుడున్నా వాళ్ళ మీద ఆధారపడకూడదు. సైన్యాధ్యక్షుడి మీద కాదు, సైన్యములకు అధిపతి యెహోవా మీద పూర్తిగా మనం ఆధారపడాలి. ఆధారపడటం కాదు, అటు చూసి చెప్పాలా, పూర్తిగా ఆధారపడాలి. ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా ఆధారపడితే, బైబిల్లో రాసింది కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదువు అంటాడు. చూడు, యెహోవా నిస్సి అనే పేరు బైబిల్లో దేవునికి మొట్టమొదటి ఎక్కడ పెట్టబడింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వాన్ని దాటి కనాను వైపు వెళ్తున్నారు.
అమాలేకీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీల మీదకి వచ్చిన మొట్టమొదటి శత్రువు ఎవరై అంటే అమాలేకీయుడు. మిమ్మల్ని అడుగుతా, ఎవరికైనా గుర్తుంటే చెయ్యొద్దండి, సమాధానం ఏం చెప్పొద్దు. అమాలేకు అనే పేరుకి అర్థం ఏంటి? థ్యాంక్ యూ, నన్ను బతికిచ్చారమ్మా. రైట్, నేను చెప్పిన వాక్యం మీకు బాగా గుర్తుంటుంది, నాకు ధైర్యం కలిగింది. అమాలేకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే నాకెడివాడు అని అర్థం. సహజంగా ఈ పదం కాస్త అసహ్యంగా ఉన్నా మన పల్లెటూళ్ళలో, మన చిన్నతనంలో, మన జీవితంలో బహుశా జరిగుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎట్లా? భోజన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ఆ తర్వాత అసలు కంటే కొసలు ముద్దు అన్నట్టు జానన్న ఏం స్టార్ట్ అయింది? పర్వాలేదే, ఇదేం చెప్పుకోకుండా మాట ఏం కాదు కదా. మొత్తానికి క్లీన్ స్వీప్. సైతాన్ గాడు ఎవడో తెలుసా? నీ ఇంటిలో మేలైనది ఏది మిగలకుండా, నీ ఇంటిలో మేలైనది ఏది మిగలకుండా, నీ ఇంటిలో సమాధానం మిగలకుండా, నీ ఇంటిలో పరిశుద్ధత మిగలకుండా, నీ ఇంటిలో ఆత్మీయత మిగలకుండా, నీ ఇంటిలో ప్రార్థనా జీవితం మిగలకుండా, ఆత్మ సంబంధమైనది ఏది మిగలకుండా క్లీన్ స్వీప్ చేయాలనేది సాతాను యొక్క ప్రయత్నం. సాతానుగాడని పిలువబడి అమాలేకీయుడు ఎందుకు పదే పదే మన మీదకి వస్తాడో తెలుసా? నీ ఇంటిలో ఉన్న మేలైన ప్రతిదీ తుడిచివేయాలని. వాడు తుడిచివేయాలని వచ్చాడన్న సంగతి దైవజనుడైన మోషే తెలుసుకున్నాడు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీల కాల్బలం 40 లక్షలు అంటారు, యోధులు 6 లక్షలు అంటారు. మెట్టుకు ప్రభు పెట్టారా గమనించండి. అమాలేకీయులు స్థానికులు యుద్ధానికి వచ్చారు. దైవజనుడైన మోషే ఈ వార్త విన్నాడు. అప్పటికి దైవ సేవకుడైన మోషే వయసు 80 సంవత్సరాలు దాటిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు, నా వైపు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గతంలో ఎన్నడూ యుద్ధం చేసిన వాళ్ళు కాదు. కత్తి ఎట్లా పట్టుకోవాలో, ఈట ఎట్లా విసరాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిన విద్య ఒకే ఒక్కటి, చెప్పండి అది అమ్మా. వాళ్ళకి తెలిసిన విద్య ఒకే ఒక్కటి తమ్ముడా. తింటామా? తింటాం కాదు తమ్ముడా, అది ఇటుకలు తయారు చేయటం, గడ్డి కోసుకురావటం, గడ్డి తగలబెట్టడం, ఇటుకలు తగలబెట్టడం, మట్టి పిసకటం, ఇది తప్ప కత్తి ఎలా పట్టుకోవాలో, యుద్ధం ఎలా చేయాలో ఎరగరు వాళ్ళు. నిజమే ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు నీ విశ్వాస జీవితంలో ముందెన్నడూ నువ్వు ఎదుర్కొని కొత్త సమస్యలు నీ బ్రతుకులో కొన్నిసార్లు నీకు ఎదురవుతాయి. గతంలో నువ్వు అనుభవించిన సమస్య అయితే గతంలో ఇట్లా పరిష్కరించే కదా, ఇట్లా చక్కదిద్దొచ్చని మనకు అర్థమైపోద్ది. ఈ విశ్వాస బాటలో కొన్ని సందర్భాల్లో ముందెన్నడూ ఎరగని కొత్త సమస్యలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. కొన్ని నీ సామర్థ్యానికి మించి, మరికొన్ని నీ తెలివికి మించి, మరికొన్ని నీ జ్ఞానానికి మించి, ఇంకొన్ని నీ ఆర్థిక వనరులకు మించిన కొన్ని పెద్ద సమస్యలు వస్తాయి. ఈ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించి చెప్పండి, పెద్దగా చెప్పండి, పెద్దగా అక్క, ఆలోచించి నిన్ను నువ్వు సింపుకోకు. ఆలోచించి ఏసయ్య ఒక మాట అంటారు కదా, ప్రసాదు ఆలోచించి ఏం చేస్తాం ఏసయ్య అంటారు. మోరుడు మారడు చేయలేం, భార్యడు కానీ ఒకటి చేయగలం, బీపీ మాత్రం తెచ్చుకోగలం, షుగర్ ఇంకా పెరిగేటట్లుగా మాత్రం చేసుకోగలం, ఉన్న ఆరోగ్యాన్ని చేతులారా మనం పాడు చేసుకోగలం. ఒక మాట, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? యెహోవా నిస్సి, యెహోవా ఈరే, నీ ప్రతి యుద్ధాన్ని యెహోవాయే చూచుకొనుగాక. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా ఉద్యోగం లేదు, ఎట్లా పోషించబడతారు? యెహోవా ఈరే. అయ్యో పిల్లలు కూడా లేరంట కదా మీకు, ఎట్లా మీరు బతుకుతారు? వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీకు గ్లాసు నీళ్లు పోసేది ఎవరు? కొడుకులు ఉన్న వాళ్ళు చూసినట్టు. మీకు గంజి ఎవరు పోస్తారు? దేనికైనా యెహోవా ఈరే, అన్ని ఆయనే చూచుకునే దేవుడు మా బ్రతుకులో జయధ్వజంగా నిలవబడతాడు. దుష్టుడికి విజయం కొద్ది కాలమే. క్రైస్తవ జనమా, రాజులకు ఎల్లకాలము విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగును గాక. మోషే వయసు పైబడింది, కాస్త యుద్ధం చేయటం వచ్చింది అంటే వాళ్ళలో ఎంతో కొంత నిష్ణాతుడు ఎవరై అంటే
ఎంతో కొంత కాదండోయ్. ఎక్కడ అపోస్తుల కార్యంలో రాస్తాం, సమస్త విద్యల యందు ప్రవీణుడే కానీ వయసు ఎంత అయిపోయింది? 80 దాటిపోయింది. కత్తి ఇట్లా అనాల్సింది ఇట్లా అన్నా ఆశ్చర్యం లేదు. అందుకని చెప్పి మోషే, అయ్యా నా బలమంతా ఒట్టి మాట, ఈ సైన్యం మీద కూడా నేను ఆధారపడను, నేను కూడా కత్తి పట్టుకోను. నేను కత్తి పట్టుకుంటే ఒకరిని చంపుతా, నువ్వు కత్తి పట్టుకుంటే శత్రు శేషము 0. పెద్దగా చెప్పండి అమ్మా. దేవుడు కత్తి పట్టుకుంటే శత్రు శేషం అంటే భాగాహారాలు ఉండేవి కదా అప్పట్లో. భాగాహారాలు కొట్టివేయగా గమనించండి, 4,55,599 మనం 2తో కొట్టేసామనుకోండి, 5,99,999 కొట్టేస్తే చివరికి శేషం, నేనంట ఆ శేషం ఒకటైనా ఉంటుందేమో. దేవుడు కత్తి పట్టుకుంటే శేషమే ఉండదు. అందుకని ఇప్పుడు నువ్వు కత్తి పట్టుకోవటానికి ప్రయత్నం చేయకు, నీ వేద్యం అంతా దేవునికి అప్పగించు. ఓరక నిలవబడి విచిత్రాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తే ఆమేన్. మోషే చేసిన ఒకే ఒక్క పని ఏం చేశాడో తెలుసా? బాబు మీరు వెళ్ళండి, దానికి మీరు వెళ్తే వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను మాత్రం కొండ మీదకి వెళ్తాను అన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు. నా వైపు చూడండి, సూర్యాస్తమయం వరకు తన ప్రజలు గెలిచే వరకు, సూర్యాస్తమయం వరకు అనే కంటే కూడా తన ప్రజలు గెలిచే వరకు ఇలా 2 అదిగా చిన్న ఇంకో ఫోటో ఉంటుంది చూడండి, 2 చేతులు ఎత్తాడు. మిమ్మల్ని అడుగుతా, చేతులు ఎత్తటం దేని గుర్తు? కరెక్ట్గా చెప్పిన వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు. ప్రార్థన చేయటం కరెక్టే. ఇప్పుడు గమనించండి, ఒక మనిషి చేతులు ఎప్పుడు ఎత్తుతాడో తెలుసా? నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి అయ్యా, ఇక ఏదైనా సహాయం చేస్తే నువ్వే చేయాలయ్యా, నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి ఓడిపోయానయ్యా, బాబు నాకు సహాయం చేయి, నేను నిస్సహాయుణ్ణి, నీ సహాయానికి పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు ఒక వ్యక్తి చేతులు ఎత్తుతాడు. ఇప్పుడు గమనించండి, పోలీస్ అయినా ఒక ఆయన తరుగుతున్నాడు, దొంగే అనుకోండి, పిస్టల్ పెట్టి ఒక మాట అంటాడు. ఏమంటాడు? అన్న ఏమంటాడు? హ్యాండ్స్ అప్ అంటాడు. హ్యాండ్స్ అప్ అంటంతో ఏం చేస్తాడు? అట్లాగని మనం దొంగలం కాదు సుమి, మనం ఎప్పటికీ దొరలమే. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రయత్నం చేయకుండా, నీ ప్రయత్నానికి ముందు పూర్తిగా దేవుని వైపు చేతులెత్తి, దేవా నా సహాయం నీవే, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా, నీ మీదే నేను ఆధారపడతాను అని దేవుని మీద ఆధారపడితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు. ప్రభా నీ సహాయం చేయాలి, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నానని ఆయన వైపు చేతులు ఎత్తితే. ఈరోజు ఒక 2 భక్తులు గురించి చెప్తా. స్క్రీన్ మీద ఫస్ట్ ఫోటో ఒకళ్ళది ఉంది. ఎవరయ్య గారు? అమ్మ ఏసమ్మ. ఆ తర్వాత గొప్ప దైవజనులు డేవిడ్ రాజయ్య గారు. వాళ్ళిద్దరూ కలిసి విజయవాడలో కొత్తగా సేవ స్టార్ట్ చేశారంట. సేవకుడి జీవితంలో ఎట్లుంటుందంటేనంటే, తినే వయసులో తినటానికి ఉండదు. ప్రతిమది ఖాళీ పూర్తి చేయండి అమ్మా. తినే వయసులో తినటానికి ఉండదు. తినటానికి ఉన్నప్పుడు అబ్బా, అందుకనే పోయాసా నువ్వు సేవకుడు కావద్దు అనుకుంటున్నావా ఏంటి? రైట్, చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలందరూ సేవకులు అవుదురుగాక, మీ పిల్లలందరూ సేవకులు అవుదురుగాక. అన్నయ్య మరి నేను పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య ఉంది, కుటుంబం ఉంది, నేను సేవకు రాకూడదంటే రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. కాకపోతే మీకున్న ఇల్లు పొలాలు మొత్తం మినిస్ట్రీ పేరు మీద రాయండి. ఒక్కళ్ళు ఆమె చెప్పలేదే. బర్నబా సేవకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? బర్నబా తెలియదమ్మా. బైబిల్లో బర్నబా ఉన్నాడు కదా, పెళ్లి చేసుకున్నాడు, అది సేవకు వచ్చాడు. సేవకు ఎట్లా వచ్చాడో తెలుసా? తన గట్టిగా స్థిర చర ఆస్తులన్నీ అమ్మి ఎవరి దగ్గర పెట్టాడు? అన్నా ఎవరైనా సేవకు రావాలంటే, రమేష్ అన్న మీరు కూడా రావచ్చు,
ఎందుకు ఇంకా వాళ్ళకి వీళ్ళకి సేవ చేయటం? బతికిన కాలం యేసయ్య సేవ చేద్దాం రండి. గట్టిగా చెప్పండి. రవికుమార్ అన్న, చిన్నమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేసేయండి. అయినా చిన్నమ్మాయి పెళ్ళి మీరు చేసేది ఏంటి? దేవుడు చేస్తాడు కదా. ఆమెను చెప్పుకోండి అన్న. అరే చెప్పుకోండి. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో దేవుని సేవను మించిన గొప్ప ధన్యకరమైన జీవితం మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒకరోజు అమెరికా దేశంలో 2 పార్టీలు ఉంటాయి. రిపబ్లిక్ పార్టీ, రిపబ్లిక్, ఇంకోటి 2 పార్టీలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో చాలా పార్టీలు ఉంటాయి. అమెరికా దేశంలో 2 పార్టీలు ఉంటాయి. ఈ 2 పార్టీలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట, అయ్యా ఇక మనకేం ఎలక్షన్ వద్దు, మనమేం ప్రెసిడెంట్లుగా ఉండొద్దు, మన దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడిని రాగల 5 సంవత్సరాలు మన దేశానికి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా చేద్దామని బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎలక్షన్ లేకుండా మా 2 పార్టీ వాళ్ళు మేము మాట్లాడుకున్నాం, ఏకగ్రీవంగా నిన్ను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చేయాలనుకుంటున్నాం, అధ్యక్షుడిగా నిలవబడ్డాయి అంటే ఆయన అన్నాడంట, ఎవడైనా పెద్ద ఉద్యోగం చేసేవాడు చిన్న ఉద్యోగానికి వస్తాడా అని అడిగాడంట. రారయ్యా, రారు. ఇప్పుడు కంపెనీకి ఎండీగా ఉన్నవాడు సూపర్వైజర్ పోస్ట్కి రమ్మంటే వస్తాడా? రాడు కదా. నేను అమెరికా అధ్యక్షుడు, నేను రాను అంటే అదేంటయ్యా, ప్రపంచంలో అమెరికా దేశ అధ్యక్షుడు అవటం కలగదా? అంతకు మించిన పదవి భూమి మీద ఏముందంటే ఆయన అన్నాడట, అమెరికా దేశ అధ్యక్ష పదవి కంటే దేవుని సేవకుడిని పిలువబడటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, దానికంటే ధన్యకరమైన జీవితం. తమ్ముడా, నువ్వు ఎంతకాలం కీబోర్డు కొట్టినా, నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివే అయినా, ఎవరైనా కావాలనుకుంటే ఆమెను అనుకోండి, ఆమె గమనించండి, కోట్లాధిపతి అయినా వీటన్నిటిలో అత్యుత్తమమైన జీవితం ఒక దైవజనుడిగా బ్రతకటం. నాకు సేవకురాలు, దైవ సేవకురాలు చేసే ప్రార్థనలో నాకు ఒక ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? మాకిచ్చిన ఈ లక్షల మంది విశ్వాసుల కంటే, మాకిచ్చిన ఈ స్థలాలు, మందిరాలు, దైవ సేవకుల కంటే, దేవా నన్ను నీ దైవ సేవకురాలుగా చేసుకున్నందుకు ఇది నా గొప్ప భాగ్యంగా ఎంచుకుంటానయ్యా. దైవజనురాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని సాధ్యమైనంత వరకు మా దగ్గరకు వచ్చేసరికి ఎవరు మమ్మల్ని పిలిచినా దైవజనుడా అని కానీ, అన్న అని కానీ, అక్క అని కానీ, పాస్టర్ గారు అని కానీ, ఈ పిలుపులే ఉండటానికి ఇష్టపడతాం. కానీ నేటి వరకు ఏ బిడ్డలు కూడా దైవ సేవకురాల దగ్గరికి వచ్చి, ఆంటీ బాగున్నారా, అత్తయ్య బాగున్నారా, బాబాయ్ బాగున్నారా, పెదనైనా బాగున్నారా, అసలు ఆ పిలుపు వినటానికే. ప్రైజ్ ది లార్డ్. మేము దైవజనులు. ఇప్పుడు పుట్టిన బిడ్డకి దైవజనుండే, ఆ అమ్మకు కూడా దైవజనుండే. అన్ననే, మీ అమ్మ బతికుందమ్మా, పంపించావా? బతికే ఉందా? ఒకవేళ బతికుంటే మీ అమ్మకు కూడా దైవజనులమే అన్నే. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటో తెలుసా? ఆత్మీయ సంభాషణ. నాకు ఎలర్జీ తెచ్చే పిలుపు ఒకటి ఉంది. అసలు ఆ పిలుపు వినటానికే అది ఒక రకంగా ఉంటుంది నాకు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త, ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను. చెక్కడిపల్లిలో ఉన్న మున్సిపల్ ఏరియాని ఒక ఏరియా ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ అద్దెకుండేవాడిని. చాలా అమాయకపు చక్రవర్తిని నేను, చాలా అమాయకుడిని. ఒకరోజు కిరాణా షాప్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చుకుందాం వంటకని చెప్పి షాపు దగ్గరికి వెళ్ళా. నేను అక్కడ నిలవబడ్డా. అక్కడ ఒక అమ్మాయి ఒక పిల్లోడిని ఎత్తుకొని ఇటు చూసి, అంకుల్ మీకేం కావాలి అంది. నమ్ముతారా? అప్పుడు నా వయసు మేబీ ఉంటే 19 సంవత్సరాలు. అంకుల్ మీకేం కావాలి అంది. నాకు అర్థం కాక ఇంకెవరైనా ఉన్నారా అని చూసా, ఎవరు లేరు అక్కడ. ఎవరుండ్రా అంకుల్ అంటుందని నాకు అర్థం కాక చూస్తే, ఏంటి అంకుల్, మిమ్మల్ని అంకుల్ పిలుస్తుంది, ఇంకెవరిని అనుకుంటున్నారు, అంకుల్ మీరే అంటుంది. నేను చూసి మనసులో, నీ ఊళ్ళో ఒక కొడుకు, సరే యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, పెద్దగా చెప్దాం.
క్రైస్తవ జీవితంలో ముందెన్నడూ ఎదుర్కొని కొన్ని నూతన సమస్యలు మనం ఎదుర్కొంటాం. ఈ సంగతి మోషే ఎరిగి సినాయి పర్వతం మీదకి వెళ్ళి 2 చేతులెత్తి, అయ్యా నిస్సహాయుణ్ణి, నీ తట్టు చేతులెత్తా, నన్ను ఆదుకో అయ్యా అని 2 చేతులు ప్రభు తట్టెత్తాడు. ఇందాక స్క్రీన్ మీద 2 దైవ సేవకులు చూశారు కదా. ఆ సేవకులు ఇద్దరు విజయవాడ ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళారు. ఇందాక చెప్పే కదా, ఏ సేవకుడి జీవితంలోనైనా తినే వయసు ఉన్నప్పుడు, తినటానికి ఉన్నప్పుడు, తినటానికి ఆరోగ్యం ఉండదు. మంచి నిండు యవ్వన వయసులో విజయవాడలో ప్రారంభించారు. తినటానికి తిండి లేదు. ఆ దైవ సేవకుల దగ్గర మేము చాలా ఆత్మ సంబంధమైన విషయాలు నేను నేర్చుకున్నాను వ్యక్తిగతంగా. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, దేవుని మీదే ఆధారపడాలి. ఎవరి మీద? గమనించండి, ఈ చర్చి కట్టేటప్పుడు చాలామంది వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నా మాటిని ఒక పుస్తకం ప్రింట్ చేసి అందరికీ తలో స్లిప్ ఇస్తే రాసేసి ఇచ్చేస్తారు, హాయిగా చర్చి కట్టుకోవచ్చు అన్నారు. అట్లా పేపర్ మీద పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తే విశ్వాసం మీద బ్రతికినట్ట, విశ్వాసాన్ని నమ్ముకున్నట్లా? ఇప్పుడు మీరు చాలా తాఫీగా ఉన్నారు. అట్లాగే నా గుండెల్లో ఏం టెన్షన్ లేదు. యెహోవా ఈరే, పెద్దగా యెహోవా నిస్సి. ఇంకొక 15 రోజుల్లో మనం 5 కోట్ల రూపాయలు కట్టాలి. ఎవరు చప్పట్లు కొడుతున్న మనిషి? అబ్బా, నీ విశ్వాసాన్ని దేవుడు గణపరచును గాక. ఈ మధ్య ఎవరు కామెంట్ పెట్టారంట నన్ను గూర్చి. ఒక తమ్ముడు పంపించాడు, పాస్టర్ గారు ఇప్పుడు మీరు కోట్లకు పడగెత్తారు, మీకు పేద పాస్టర్లు ఏం కనపడతారు అని ఎవరు కామెంట్ పెట్టారంట. ఆ కామెంట్ పెట్టిన తర్వాత నేనేమన్నాను తెలుసా? ఆమేన్, ఆ తమ్ముడు అన్నట్టు జరుగును గాక. మీరు కోట్లకు పడగెత్తారు పాస్టర్ గారు, మాలాంటి పేద పాస్టర్ గారు ఏం కనపడతారు అన్నట్లుగా కామెంట్ ఎవరో ఒక తమ్ముడు పంపించాడు. నేను చూసి నవ్వుకొని, ఎట్లాంటి కామెంట్ పెట్టాడంటే నేను అనుకోలే. ఆ తమ్ముడు అన్నట్టుగా యేసు నామములో దేవుడు జరిగించును గాక. జార్జ్ అన్న, మనకిస్తే ఏం చేస్తాం? మాకు ఏమి లేదు, ఈ బ్యాచ్ ఏమి లేదుగా, వాళ్ళకి పెళ్లి పెటాకులు ఏమి లేవుగా. మాకు వచ్చే ప్రతి రూపాయి ఆత్మల సంపాదనకు తప్ప మరొక దానికి మేము వాడం కదా. ప్రైజ్ ది లార్డ్. నేనేం భయపడలా, బాధపడలా. ఆమె నా తమ్ముడు అన్నాడు జరుగును గాక. మీరు కూడా అనండి. ఆ రీతిగా ప్రపంచానికి సువార్తను అందించే భాగ్యం మనకు, మన పరిచర్యకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్తా మ్యాన్. వీళ్ళు నేర్చుకున్న అనుభవాలు ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మా సేవ ప్రారంభంలో చాలాసార్లు చెప్పారు కదక్క, తినటానికి లేని పరిస్థితుల్లో ఎవరైనా ఫేతంకి వస్తే తిన్నారంటే, మన బ్యాచ్ ఎట్టాడుతో తెలుసా, తిన్నారని అడిగితే పుల్ల తీసుకొని ఏం తిన్నారంటే కనపట్లా, అది నాన్ వెజ్. ఇందాక ఆ చెల్లి అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఆదివారం నాన్ వెజ్ లేకపోతే సూపర్. ఏలూరులో ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. ఆ చెల్లి చెప్తా ఏమందో తెలుసా, అన్నయ్య ఆదివారం నాన్ వెజ్ తినకపోతే ఆదివారంలాగా ఉండట్లేదు అన్నయ్య. ఇదొక కృప ఉంటుంది క్రైస్తవులుగా మనకి. ఆమెన్. సరే, ఆ దైవ సేవకులకి తినటానికి తిండి లేని పరిస్థితి. అప్పటికి 2 రోజులు అవుతుందంట భోజనం చేసి. విజయవాడలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఇట్లా ఆకలి అవుతుంది, ఆహారం పంపించండి అని అడిగితే ఏం అమ్ముకున్నట్టు? విశ్వాసాన్ని నమ్ముకున్నట్లు చెప్పకూడదు. ఏం చేయాలి? గమనించండి. అటువైపు డేవిడ్ రాజయ్య గారు, ఇటువైపు ఏసన్న గారు. గమనించండి. ఈ కాలు ఇటని, ఈ కాలు ఇటని, ఈ చెయ్యి ఇటని అటు ఇటు తిరుగుతూ 2 రోజులు అయిపోయిందంట. సరిగ్గా కుక్క వస్తున్నట్లుగా అలికిడి. 3వ రోజు పగటిపూట ఏంటో అలికిడి వస్తుందని చెప్పి వాళ్ళు ఆ చిన్న పూరిపాకుల నుంచి లేచి చూస్తే ఒక కుక్క ఎంత పొడుగు, ఎంత లావు మాంసపు తొడ తీసుకొచ్చి వాళ్ళ ముందేసేసి వెళ్ళిపోయిందంట. అద్భుతం చూడండి. పెద్దగా ఎంతలో మాంసపు తొడ ఆ కుక్క తీసుకొచ్చి వాళ్ళ ముందు, ఏలియాకేమో కాకుల ద్వారా, వీళ్ళకేమో కుక్కల ద్వారా.
వస్తువులు వేరు, కానీ కార్యాలు మాత్రం అవే. ఎందుకు? కాలాలు మారిన ఆయన మారని దేవుడు గనక, కాలాలు మారిన ఆయన మార్పు లేని దేవుడు గనక. రైట్, ఆమె ఏం చెప్పారు? బాగుంది. పచ్చి మాంసం ఏం చేసుకుంటారు అక్క? వీళ్ళ దగ్గర అగ్గిపెట్టలేదంట. మరి అగ్గిపెట్టి కావాలని దేవుడిని అడగాల? సరే, అగ్గిపెట్టున్నంత మాత్రం పుల్లలు కావాలి కదా, ఏ పుల్లలు? కట్టి పుల్లలు కావాలి కదా, అవి కూడా లేవు. ప్రభా, మాంసం అయితే ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం. మాంసం అయితే ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం. ఇదేం పచ్చి మాంసం, ఏదో ఈ బేకరీలో నుంచో లేకపోతే ఏం తమిడ తందూరి ఏదో ఉంటుంది కదా. రాజా, ఇప్పుడు రాజుకు అడిపోయింది, ఉపవాసం కదా తమిడ, ఒక్క 10 రోజులు ఆగరు తమిడ, ఒక్క 10 రోజులు. రైట్, అట్లాగని మాకు ఉపవాసం ఏం కొత్త కాదు. బిడ్డలకి, సేవకులకి, మాకు దైనందిన జీవితంలో ఇది మా దినచర్యలో భాగం. ఇది మీ సంతోషం కోసం చెప్పిన మాటే కాదని వాస్తవంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు అవి కాదు. ఆమేన్. ప్రభా, మాంసం అయితే ఇచ్చావు, మాంసానికి రొట్టెలు లేవు కదా, ఆహారం లేదు కదా, ఎట్లా ప్రభా? సరే, మాంసం ఇస్తే ఇచ్చావు, అది ఏమన్నా ఉడికిన మాంసమా? పచ్చి మాంసం తింటే ఏదేం తోటలో ఆదాం అయిపోతారు కదా. ప్రభా, ఈ పచ్చి మాంసం ఏంది, నాలుగు ఆది మానవులు అయిపోతాం కదా అని అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించారట. మాంసం ఇచ్చిన నీవే, ఏలియాకి మాంసం ఇచ్చిన నీవే, రొట్టెలు కూడా పంపించావు కదా, రొట్టెలు కూడా పంపించావు కదా. ఆ రొట్టెలు పంపించాయి అని ఏసన్న గారి పాపం ఆకలికి అసలు ఉండరంట, అస్సలు ఉండలేరట, నాకు తెలిసిన సంగతి. ఇక ప్రభా సహాయం పంపించని అంటా ఉంటే ఉదయం 11 ప్రాంతంలో ఎవరో ఒక తల్లి ఆ చుట్టుపక్కల అడుగుతుందంట, ఇక్కడ ఏసన్న అనే ఒక యవనబ్బాయి ఉంటాడే, సేవ చేయటానికి వచ్చాడే, ఎక్కడున్నాడు? డేవిడ్ రాజు గారు అని ఒక యవనస్తుడు ఇక్కడ సేవ చేయటానికి వచ్చారే, ఎక్కడున్నారు వాళ్ళు అని అంటా ఉంటే వీళ్ళకి ఆ మాట వినపడి బయటకు వచ్చి నేనే అందామనిపిస్తుందంట. లేదు, తనంతట తానే రావాలి, ప్రభా రావాలని ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పారంటే వాళ్ళు ఎక్కడూ లేరమ్మా, అక్కడే ఉన్నారమ్మా అని చెప్తే ఆ తల్లి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు చక్కగా ఒక బేషను, ఆ బేషన్ నిండా బియ్యం, ఉప్పు, పప్పు, కారం, చివరికి ఎలిగించుకోవటానికి మాంసం మాత్రం తీసుకురాలేదంట. ఆమెన్. నా ప్రభు పెట్టారా? అద్భుతం. చూశారు, రైస్ వచ్చినాయి, రైస్ వండుకోవటానికి పాత్రలు వచ్చినాయి, ఉప్పు, పప్పు అన్నీ వచ్చేసిన తర్వాత దేవా, విశ్వాసాన్ని గెలపరిచే నీకు స్తోత్రం అని వీళ్ళకు వంట సరిగ్గా రాదంట. ఆ పెద్దమ్మ అందంట, నేను నగదయ్య మీ అమ్మని, నేను వండి పెడతానని శుభ్రంగా వాళ్ళ చిన్నతనంలో మసాలా వేసి దంచేసి మంచి వంట చేసి ఉంటారు కదా, అట్లాంటి చక్కటి రుచికర భోజనం పెట్టిన తర్వాత, దేవా, విశ్వాసంతో నీ మీద ఆధారపడే ఏ ప్రజలను నువ్వు సిగ్గుపరిచే దేవుడవు కాదు. ఇంకొక మాట చెప్పంటారా? నీ ప్రయత్నాలు చేసేటప్పుడు దేవుడు నీకు సహాయం చేయడు. పూర్తిగా నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావు అంటే, అట్లాగా నువ్వు చదువుకోకూడదని కాదు నేను అనే మాట. నా ప్రభువే నాకు ఆధారం, ప్రభు తప్ప ఇంకొక ఆధారం లేదని పూర్తిగా ఎప్పుడైతే నువ్వు దేవుని మీద డిపెండ్ అయిపోతావో అప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు పంపించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మరలా మోషే చేతులు ఎత్తినప్పుడు, మోషే చేతులు దించినప్పుడు 21 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా, నీవు చేతులెత్తుట ద్వారా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను నా దేవుడు గెలిపించబోతున్నాడు. నువ్వు చేతులెత్తుట ద్వారా నీ భర్తను దేవుడు గెలిపించునుగాక, నువ్వు చేతులెత్తుట ద్వారా నీ భార్యను దేవుడు గెలిపించునుగాక. మనమందరం కలిసి చేతులెత్తుట ద్వారా మన సంఘంలో ఎన్ని కుటుంబాలు అడుగుపెట్టాయో, ఈ రాత్రి ఎంతమంది లైవ్ చూస్తూ వాక్యం వింటున్నారో, మనం చేతులెత్తుట ద్వారా ప్రతి కుటుంబాన్ని కృపగల దేవుడు గెలిపించునుగాక.
చేతులు ఎత్తటం అంటే అర్థం ఏంటి? ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఒకరోజు ఒక రాజుగారు తన సైన్యాధ్యక్షుడు తన ఏకైక ప్రియమైన కుమారుని తీసుకొని ఆ నదీ ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో బోటింగ్కి వెళ్ళాడట. ఆడుకుంటూ ఉన్నటువంటి కొడుకు సడన్గా ఆ సముద్రపు నీళ్ళల్లో, ఆ భయంకరమైన నదిలో పడిపోయాడట. సైన్యాధ్యక్షుడికి ఒక్కడికే ఈతొచ్చు, రాజుగారికి ఈత రాదు. వెంటనే రాజుగారు చూసి సైన్యాధ్యక్షుడిని చూసి, సైన్యాధ్యక్షుడు త్వరగా దూకేయి తీసుకురా అంటున్నాడు. ఈ సైన్యాధ్యక్షుడు రాజుగారి వైపు చూసి దిగుతా నాగరాజా అంటున్నాడంట. ఒరి దిగుతా నాగని అంత తాఫీగా చెప్తున్నావేంటి? అసలు నాకు తెలియకుండా నా కొడుకునేమన్నా అందులోకి నువ్వు నెట్టేసావా ఏంటి? నువ్వు తొందరగా దూకాయి, నా కొడుకుని రక్షించంటే, రాజా నువ్వేంటి టెన్షన్ పడద్దు, కొంచెం ఆగు, నేను దిగుతా, నేను తీసుకొస్తా, నీ కొడుకు ఏం కాదు, నేను తీసుకొస్తా, ఆగు అంటున్నాడంట. కొడుకు అట్లా 2 సార్లు అప్పటికి మునిగిపోయి లేస్తూ ఉంటే, అయ్యో నా కొడుకు చనిపోతున్నాడు, త్వరగా దిగరా బాబు అని చెప్తా ఉంటే, దిగుతా నాగరాజా అని 3ఓసారి మునిగి పైకి లేచేటప్పుడు అప్పుడు దూకాడంట. దూకి ఆ కొడుకును నదిలో నుంచి బయటికి తీసుకొచ్చి పడవలో వేసి నీళ్ళంతా కక్కింపజేసి చావాల్సిన కొడుకును బ్రతికించాడంట. అప్పుడు రాజు అడిగాడంట, నేను దూకమన్నప్పుడు దూకలేదు, వాడు 3 సార్లు దూకిన తర్వాత అప్పుడు నువ్వు 3 సార్లు మునిగిన తర్వాత అప్పుడు దూకేవేంటి అంటే, అప్పుడు సైన్యాధ్యక్షుడు చెప్పాడంట, వాడు దూకిన ప్రారంభంలో నేను గనక దూకితే, నేను ఏతేసుకుంటా వాడిని బయటికి తీసుకురాకుండా వాడు నన్ను బలవంతంగా పట్టుకుంటాడు. వాడు ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉంటేనే నేను బయటికి తీసుకురాగలుగుతా. వాడు ప్రయత్నాలు చేశాడనుకో వాడు మునిగిపోతాడు పెద్దగా. అట్లాగని మన దేవుడు మునిగిపోయే దేవుడు కాదు. అయితే గమనించండి, నేను అప్పుడు ఎందుకు దిగలేదంటే, వాడు ప్రయత్నాలు చేసేటప్పుడు నేను దిగితే నా పని చేయడానికి వాడు ఆటంకం అయిపోతాడు. వాడు ప్రయత్నాలు వాడు చేస్తాడు, వాడు మునిగిపోతాడు, నేను మునిగిపోతాను. గమనించండి, నీళ్లలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని రక్షించాలంటే ఆయన చెప్పిన మాట అంట, ఎవడైతే తన ప్రయత్నాన్ని మానతాడో అప్పుడైతే తేలిగ్గా మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఇప్పుడు నేను దూకటానికి కారణం ఏంటంటే, వాడు తన ప్రయత్నాలు పూర్తిగా మానేసి మునిగిపోయేటప్పుడు ఏం చేశాడు? హెల్ప్, నేను నిస్సహాయుని అన్నాడు కదా. ఎప్పుడైతే చేతులు ఎత్తాడో అప్పుడు దూకాడంట. చెప్పంటారా? దేవుడు కూడా నా జీవితంలో పూర్తిగా నీ మీదే ఆధారపడ్డానయ్యా, పూర్తిగా నీ మీదే నేను అనుకున్నానయ్యా, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా అని ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, మునుపెన్నడూ నువ్వు ఎదుర్కొని సమస్య కూడా అవలీలగా పరిష్కరించే కృపదేవుడు ఇస్తాడు, అవలీలగా ఛేదించే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నీ శక్తికి మించిన కార్యాలు దేవుని సహాయం ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు రాజులకు విజయమును అనుగ్రహించువాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈ దేవుడు రాజులకు, ఒకే మాట చెప్తా, అసలు దేవుడు నిన్ను పుట్టించిందే గెలవటానికే పుట్టించాడు. ఈ ఉపవాస ప్రార్థనల నుంచి మన బ్రతుకు కాలమంతా ఇమాన్యుయల్ మినిస్ట్రీ స్లోగన్ కింద చదవండి, గెలవటానికే నువ్వు పుట్టావు, గెలవటానికే మనం పుట్టాం, గెలవటానికే ఈ ప్రాంతంలో దేవుడు మన పరిచర్యను ప్రారంభించాడు. ఇంగ్లీష్లో చెప్పండి, బర్న్ టు, గెలవటానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఒకవేళ ఈరోజు ఓడిపోయినట్లుగా గతంలో నువ్వు కనపడ్డా, ఆగస్టు మాసం నుంచి జయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగించునుగాక. ఆయన వైపు చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం.